తెనాలిలో అధునాతన ఆయుష్ ఆసుపత్రిని నిర్మించనున్నారు. నేషనల్ ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో 26 కోట్ల వ్యయంతో 50 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సాయంత్రం కొత్తపేటలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించనున్న ఆయుష్ ఆసుపత్రికి స్థలం పరిశీలన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేషనల్ ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి 5 ఆయుష్ ఆసుపత్రులను మంజూరు చేసినట్లు చెప్పారు. అందులో ఒకటి తెనాలికి కేటాయించారని తెలిపారు. ఆ ప్రకారం తెనాలి పాత ఆసుపత్రి ప్రాంగణంలో 50 సెంట్ల విస్తీర్ణంలో 50 పడకల ఆయుష్ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం 26 కోట్ల నిధులు మంజూరైనట్లు చెబుతూ వీటిలో భవన నిర్మాణానికి 13 కోట్లు, ఫర్నిచర్, పడకలు, వైద్య పరికరాలకు 13 కోట్లను వ్యయం చేయనున్నట్లు వివరించారు. ఆయుర్వేదానికి పురాణ కాలం నుంచి గుర్తింపు ఉందని, ప్రస్తుత కాలంలో జనరల్ మెడిసిన్ తో పాటు ఆయుర్వేదం కూడా పోటీ పడుతోందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే తెనాలిలో అధునాతన ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని చెప్పారు. మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి నెల రోజుల్లో ఆరోగ్య శాఖకు సంబంధించిన స్థలాన్ని అప్పగిస్తామని అన్నారు. ఆయుర్వేద మందులను వినియోగించే వారికి రానున్న ఆసుపత్రి మంచి వరంగా చెప్పారు. భావితరాలకు ఉపయోగపడేలాగా ల్యాబొరేటరీని, నర్సింగ్ కాలేజ్ని ఏర్పాటు చేసే మంచి ఆలోచన చేస్తున్నట్లు మంత్రి మనోహర్ చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామాపలనాయుడు, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి వాణి, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది, తెనాలి డీఎస్పీ వి జనార్దన్ రావు, 1 టౌన్ 2 టౌన్ సిఐలు వి మల్లికార్జునరావు, రాములు నాయక్, జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణరావు, ఇస్మాయిల్ బేగ్, బండారు రవికాంత్, హరిదాసు, గౌరీశంకర్ పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఆ రోజుల్లో పాపులర్గా ఉన్న ఒకే ఒక ఆయుధం అనాలో లేకపోతే మనం మంచి ఆరోగ్యం అనాలో దాన్ని బేస్ చేసుకుని ప్రజలు ఏ విధంగా ఒక నమ్మకంతో ఆయుర్వేదాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళేవాళ్ళు. అది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న మన పర్టికులర్ డ్రగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆయుర్వేదం మీద, బయాలజికల్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ వలన కానివ్వండి, లేకపోతే ప్రాంతాల వారీగా ఉన్న సమస్యల్ని బేస్ చేసుకుని వాటన్నింటినీ అధిగమించుకుంటూ 100% ఇతర దేశాల్లో బాగా పాపులర్గా ఉన్న మన వెస్టర్న్ మెడిసిన్స్తో పాటు ఆయుర్వేదం ఈ రోజున పోటీ పడుతూ ముందడుగు వేస్తూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయుష్ హాస్పిటల్స్ అనేది ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రానికి 5 కేటాయించారు. అందులో మనకి గర్వంగా మనకి తెనాలికి 50 పడకల ఆయుష్ హాస్పిటల్ 26 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది. తెనాలి పట్టణంలో ప్రముఖంగా ఉన్న మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 120 సంవత్సరాల చరిత్ర. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మందికి అవుట్ పేషెంట్లుగా కూడా మనం ట్రీట్ చేసేవాళ్ళం. గతంలో మున్సిపాలిటీ నుంచి ఫ్రీ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేసాం. అయితే దాదాపు డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది, పడిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రాంగణాన్ని చక్కగా వైద్య సేవల కోసం ఉపయోగించాలనే ఆలోచనతో ఇదివరకు ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ పక్కనే ఈ 50 పడకల ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం ఏదైతే మనకి మంజూరైందో దానికి ముందుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మంచి మిత్రుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి నేను ఈ సందర్భంగా తెనాలి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన కోరిక మేరకు, మన రిక్వెస్ట్ మేరకు ఇమీడియట్గా మనకి శాంక్షన్ చేసి ఈ అవకాశాన్ని మనకి అందించారు. స్థలం గురించి దాదాపు నెల రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో తహసీల్దార్ గారు, కమిషనర్ గారు చెక్ చేసి చివరికి ఇదైతే మనకి సూటబుల్గా ఉంటుంది, ఎందుకంటే ప్రజలకి మరింతగా అందుబాటులో ఉండే విధంగా మనం దీన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో మనం చేసాం. వేరే చోట్ల కూడా మాకు స్థలం ఉండింది, కానీ అంతిమంగా సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఎవరైతే ఈ ఔషధాలపైన, ఈ ఆయుర్వేదం పైన ఒక నమ్మకం ఉందో వాటి ద్వారా అనేక చికిత్సలు చేయొచ్చు, మందులు మనం అందించగలుగుతాం. ప్రకృతిని కూడా బేస్ చేసుకుని తయారు చేసే ఈ మెడిసిన్స్ని ఇంకా మనం పాపులరైజ్ చేయాలి, భావితరాలు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని కట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనకి అవుట్ పేషెంట్ విభాగం ఉంటుంది, ఇన్ పేషెంట్ అంటే 50 పడకల ఆసుపత్రి ఉంటుంది, దీంతో పాటు ల్యాబొరేటరీస్ ఉంటాయి. అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళ అవసరాన్ని మేరకు కావాలనుకుంటే మనం ఇక్కడ చిన్న నర్సింగ్ కాలేజ్ లాగా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా తహసీల్దార్ గారు ల్యాండ్ని ఏర్పాటు చేశారు. సో ఎక్కువ అంతస్తులతోటి మనం నిర్మాణం చేసుకోవడానికి ఆ వెసులుబాటు కూడా కల్పించే విధంగా సుమారు 50 సెంట్ల భూమి మనం ఆరోగ్య శాఖకి అప్పచెప్తే వితిన్ 1 మంత్ కౌన్సిల్లో కూడా తీర్మానం చేసుకొని దీన్ని ప్రతిపాదించిన తర్వాత అందరి ఆమోదంతో తప్పకుండా మనకి తెనాల్లో
ఒక అద్భుతమైన ఆయుష్ హాస్పిటల్ 50 పడకల ఆసుపత్రి మనం తెనాలి పట్నం మధ్యలోనే మనం ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా మనందరికీ ఒక మంచి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా దీన్ని మనస్ఫూర్తిగా ఒక మంచి ఉద్దేశంతో చేసే కార్యక్రమం ప్రభుత్వం. సో మోడర్న్ మెడిసిన్తో పాటు ఎప్పటి నుంచో ఉన్న మన ఆయుర్వేద మెడిసిన్ని మరొకసారి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి.